సంఘంలో మనముంటూ సంఘ క్షేమాన్ని కోరుకుంటూ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ సంఘ కార్యక్రమాలలో బాధ్యత కలిగి ప్రతి వారు బాధ్యత కలిగి మనం పనిచేస్తూ రావాలి. ఒకటి గమనించాలి, సంఘంలో నీకే బాధ్యత దేవుడిచ్చాడో దాన్ని నమ్మకంగా చేయి. ఆయన రాకడలో ప్రభు నిన్ను చూసి, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను నాయకునిగా చేస్తానంటాడు. అంటే సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన ఆ పనిలో బాధ్యత కలిగి దాన్ని అభివృద్ధి చేస్తే అనేకమైన వాటి మీద ఏది ప్రభువా ప్రపంచం పునర్జన్మ కలుగుతుంది. అంటే యేసు ప్రభుల వారు 1000 ఏళ్ల పరిపాలనలో సంఘంలో బాధ్యత కలిగి పనిచేసిన బిడ్డలందరికీ ఆయన గొప్ప గొప్ప పదవులు ఇవ్వబోతూ ఉన్నాడు. అనేకమైన వాటి మీద నిన్ను నేను ఏర్పాటు చేస్తానంటాడు. కాబట్టి దయచేసి దేవుడి మాట ఎప్పుడూ అబద్ధం కాదు. బాధ్యత లేకుండా మనం ప్రవర్తిస్తే ప్రభు అంటాడు, నీకున్నది కూడా నేను తీసివేసి కలిగిన వానికి నేను ఇచ్చేస్తానంటాడు. బాధ్యత దేవుడు సంఘంలో నీకేమిచ్చాడో దాని విషయంలో ఏదో పాస్టర్ గారు నువ్వు ఇది చేయి బాబు వారం చెప్పుకుంటా, అది నిజంగా పనికి రాదు. లేకపోతే ఏమండి మీరు ప్రాక్టీస్కి రండి, లేకపోతే అది చేయండి ఇది చేయండి కాదు. నీ అంతకి నీవే ప్రేరేపించబడి నీవింకా 10 మందిని ప్రోత్సహించి ఆ పని చేసేటట్టుగా ఉండాలి. నీ ద్వారా దేవుని సంఘం అభివృద్ధి చెందాలి, కానీ నీ ద్వారా దేవుని సంఘం పాడైపోకూడదు, పతనమైపోకూడదు. ఒక ఆత్మ ప్రభు దగ్గరికి నడిపిస్తే పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషిస్తారు. ఒక ఆత్మను చెడగొడితే పరలోకమే ఏడుస్తుంది.